హాయ్ శ్రీనివాస్ గారు సార్ నమస్తే. ఓం జయ భారత మాత రాక్షసము కలదుని కాపాడిన మా తల్లి. సమయాన్ని ఇస్తాం, దేశ రక్షణకై సైనికులమవుతాం. మేల్కొన్నాం మేల్కొన్నాం, దేశ హితం కోసం మేల్కొన్నాం. చుట్టూ ఏమున్నది? గోడ. ఆ గోడ లేకపోతే ఏమవుతుంది? ఆటో వాళ్ళు వస్తారు, అడుగుతున్న వాళ్ళు వస్తారు, వేరే వాళ్ళు వస్తారు. దీన్ని గోడ కట్టుకోవడం వల్ల మనకేమైంది? మన స్కూలు మన చేతుల్లో ఉంది. అలాగే దేశానికి కూడా మన దేశం మన చేతిలో ఉండాలంటే ఏముండాలి? గోడ కట్టాలి. అవునా కదా? మరి గోడ కట్టాలంటే స్కూల్ అంటే చిన్నది, మరి మన భారతదేశం చాలా పెద్దది. మరి గోడ లేకపోవడం వల్ల ఏం చేసారు? ఆ గోడ సైన్యాన్ని అక్కడ పెట్టారన్నమాట. అంటే మన భారతదేశాన్ని కాపాడాలంటే ఏం చేసుకోవాలి? సైన్యం కావాలన్నమాట. లేకపోతే ఏమవుతుంది? వేరే దేశం వాళ్ళు మనల్ని ఆక్రమిస్తారు. సో అందుకనే మనము సైన్యంలో చేరాలి. సైన్యంలో చేరడం వల్ల మన దేశం బాగుంటుంది. మన దేశం బాగుంటే ఏముంటుంది? మన దేశ ప్రజలందరూ బాగుంటారు. సో అలాగే మేము అంటే చైనా యుద్ధము, బంగ్లాదేశ్ యుద్ధం జరిగింది కానీ నేను చూడలేదు. అప్పుడు మేము మీలాగానే ఉన్నాము. నేను సర్వీస్లో చేరిన 2 సంవత్సరాలకే కార్గిల్ యుద్ధం వచ్చింది. 99వ సంవత్సరంలో కార్గిల్ యుద్ధం వచ్చిందంటే, యుద్ధం అంటే ఏంటి? కొట్టుకోవడమే, అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు. ఈ యుద్ధం వల్ల -40 డిగ్రీ సెంటిగ్రేడ్లో మన సైనికులు పాకిస్తాన్ ఓడించి మన కార్గిల్, మన యొక్క ఎల్ఓసిని మనకు తెచ్చిపెట్టారు. అందుకే కార్గిల్ విజయ్ దివస్ అని మనం చేసుకుంటాం. ఓకేనా? ఈ కార్గిల్ విజయ్ దివస్ రోజు మీరు ఒకటే ప్రమాణం చేసుకోవాలి. వేరే దేశమైనా ఏమైనా కాదు, మీరు ఈ స్కూల్లో నేర్చుకుంటున్నారు, చూశారు కాబట్టి ఎక్కడ సైనికుడు కనపడ్డా, మీరు ట్రైన్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, యూనిఫామ్ ఉన్న సైనికుడు కనపడితే మీరు ఏం చేయాలి? డాడీ, మమ్మీ, తాతయ్య, మామ, ఇంకో సోల్జర్ కనపడుతున్నాడు, అతన్ని మన సీట్ ఇద్దాం, అతన్ని గౌరవిద్దాం అని ఒకటి మీరు చేయగలిగితే సైనికులకు మీరు 100 కోటి సార్లు సేవ చేసినట్టే. ఓకేనా? సంకల్పం చేద్దామా? ఈరోజు సైనికులను గౌరవిద్దామా? గౌరవిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం చాలా మంది శరీరం దేశం అయితే మన ఆత్మ సోల్జర్స్. శరీరం లేకపోతే, శరీరంలో ఆత్మ లేకపోతే శరీరానికి విలువ ఉంటుందా? ఉంటుందా? గట్టిగా చెప్పాలి. అలాంటి ఆత్మనే, మన ఆత్మలను కాపాడేటువంటి వీర జవాన్. కంటికి రెప్పలాగా, కన్న పిల్లల్లాగా మనల్ని కాపాడుతూ దేశ రక్షణ కవచంలాగా ఉంటూ మనం సంతోషాలకు, సుఖాలకు మనకు ఆదర్శప్రాయంగా నిలుస్తూ మనందరికీ ఒక మరో ప్రాణ భిక్షకులు ఎవరయ్యా అంటే జవాన్. ఐఐటిఎల్ అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. చాలా మంది, చాలా పేరెంట్స్ కమర్షియల్గా ఆలోచన చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో చాలా చిన్న పిల్లలు ఈ మధ్య కాలంలో జవాన్ కావడానికి ఇష్టపడుతున్నారు. దాంట్లో ఎవరో ఎగ్జాంపుల్ కాదు, నా కొడుకే. మా అనిరుద్ధ వచ్చినప్పటి నుంచి చాలా మంది ఎదుగుతూ ఉన్నాడు, జవాన్లు ఎక్కడ, జవాన్ లేని వాళ్ళు నువ్వు. అట్లనే మా పాప కూడా ఆల్రెడీ రీసెంట్గా ఆర్మీ సంబంధించిన ఏరోక్రాఫ్ట్ ఇంజనీరింగ్లో దేశంలోనే 15వ ర్యాంక్ వచ్చింది. అంటే ఏదో కావాలని, ఏదో చేయాలని ఎక్కడి నుంచో రావద్దు. మన నుంచే మన పిల్లలు మనం తయారు చేసుకునేటువంటి ఆలోచనలో, మనం మలుచుకునే విధానంలో, మనం వాళ్ళకి ఇచ్చేటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో దాని నుంచే నిజమైనటువంటి దేశభక్తులు, దేశ పౌరులు తయారవ్వాలని ఆశిస్తూ మరొకసారి ఈ సన్మానానికి మా స్కూల్ ఎంచుకున్నందుకు, మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ వీర జవాన్లందరికీ కూడా సైల్యూట్ తెలుపుతూ వారికి సన్మాన కార్యక్రమాన్ని
ప్రారంభించి లైన్ ఆఫ్ క్రాసరీ సిమ్లా ఒప్పందం ప్రకారంగా అక్టోబర్ నుంచి మే వరకు వెళ్ళకూడదు ఎవరు. దాన్ని శత్రు దేశం పక్క దేశం వాళ్ళు ఆక్యుపై చేసుకొని మన బంకర్స్ని చొరబడిన తర్వాత మనం పైకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డాం. ఎంతమంది సైనికుల్ని మనం కోల్పోయాం. నిజానికి ఆ చాలా దురదృష్టకరమైన ప్రపంచం మొత్తం గుర్తించినటువంటి విషయం ఏంటంటే భారతదేశంతో పట్టుకోకూడదు. భారతదేశం అంటే మామూలు విషయం కాదని తెలుసుకుంటారు అందరినీ తరిమి కొట్టారు. భారతదేశం ఒక శక్తి ఏంటంటే ఇది మనం డెమోక్రసీ కంట్రీలో ఉన్నా కూడా నాయకుడు స్థిరమైనటువంటి నాయకుడు ఉన్న రోజే ఈ భారతదేశం గొప్పగా నిలబడుతుంది. ప్రతిసారి మీకు చెప్తూ ఉంటాను. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు మన ప్రతిపక్షాలు వ్యతిరేకించినా కూడా ఆయన స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల గొప్ప విజయాన్ని సాధించాం. ఈరోజు అలాంటి స్థిరమైన ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి భారతదేశం ప్రపంచంలో ముందుకెళ్ళిపోతుంది.